హలో ఫ్రెండ్స్, చాలామంది కుటుంబాలలో నేను అబ్జర్వ్ చేసిన ఎంతోమందికి అన్యాయాలు జరుగుతున్నాయి. అవి ఎందుకు జరుగుతున్నాయని నేను చాలా ఆలోచించి డీప్గా ఎంక్వైరీ చేస్తున్నా. అదేంటంటే, ఒక కుటుంబంలో సరైన అవగాహన లేకపోవడమే. పిల్లల విషయంలో, ఆస్తి పంపకాలలో కానీ, చదువుల విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఏదైనా సరే. ఒక కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందంటే ఇక పరాయి ఇంటికి పోతుంది అన్నట్టుగానే చూస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అక్కడ ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో అని ఎవరికి తెలియదు. కుటుంబం ఆడపిల్లని కన్నారు, మగపిల్లలు కన్నారంటే ఈ రోజుల్లో ఇద్దరు సమానమే. ఎందుకంటే ఇద్దరిని తల్లిదండ్రులే కంటారు. కాబట్టి ఆస్తుపాస్తులలో ఇద్దరికీ సమానంగా ఇవ్వండి. లేదంటే ఈయనకు ఒక 3 ఎకరాలు ఉందనుకో, 2 ఎకరాలు ఈయనకి ఇచ్చి ఆమెకు 1 ఎకరా ఇవ్వండి. ఒక అద్దె ఏదో కొంచెం ఆస్తి మాత్రం ఆడపిల్లకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీ ఆస్తుపాస్తుల్ని, పుట్టింటిని వదిలిపెట్టి ఆమె పరాయి ఇంటికి వెళ్తుంది, వేరే ఇంటికి వెళ్తుంది. అక్కడ వెళ్ళి జీవనం, భర్త, పిల్లలు, వంట, ఇండ్లు అన్నీ. అంటే ఈ రోజులలో ఆడ మనిషి లేకపోతే మగవాని బతుకు వేస్టే. వాళ్ళ మీద ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్తలు ఏదో బిజినెస్ నష్టము ఏదైనా జరగవచ్చు. వాళ్ళకి పోషించడానికి కూడా డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో మీరు ఇచ్చిన ఆస్తి వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకోటి, కొన్ని కుటుంబాలలో ఏం చేస్తారంటే, కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోతే మిగతా ఉన్నవాళ్ళు ఆస్తుపాస్తులు కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. నేను చాలా కుటుంబాలలో అబ్జర్వేషన్ చేసిన. ఒక 40 ఏళ్ళు వచ్చినాయంటే ఇక ఆ మహిళని, ఆడ మనిషిని అసలు పట్టించుకోరు. చనిపోయినా కానీ చావుకు వచ్చిపోతారు అంతే. కొంతమంది చావు చేసి పైసలు ఇచ్చి చేసినామని గొప్పలు చెప్పుడు తిరుగుతారు. ఇంకా నేను కూడా మా అమ్మకు జరిగిన అన్యాయము ప్రపంచానికి దృష్టికి తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఎల్లగూడెం విలేజ్, ఇబ్రాహీంపట్నం మండలంలో కొన్నేళ్ల కింద సొంత బాబాయిలే అన్న చనిపోతే ఒకతే వారసురాలు. వాళ్ళు అప్పట్లో రౌడీల్లాగా, ఫ్యాక్షనిస్ట్లాగా ఉండేది. మనుషులను బెదిరించి చంపి ఇట్లాంటివి చేసేటోళ్ళు. ఏకుల లక్ష్మారెడ్డి, ఏకుల యాదరెడ్డి చనిపోయిండు ఈ మధ్యన, ఏకుల నరసింహారెడ్డి. వీళ్ళు ముగ్గురు తీవ్రవాదుల్లాగా ఉండేదన్నమాట ఎల్లగూడెం విలేజ్లో. మా అమ్మను కూడా బెదిరించారు. భయపడి ఆస్తిగా అడగలేదు. ఈమెకు తెలియకుండా మొత్తం కావాలని పట్టాలు చేసుకోరు, ఇవ్వలేదన్నమాట ల్యాండ్. వాళ్ళన్న బిడ్డకి, అన్న చనిపోయిన తర్వాత తమ్ముళ్ళు గుంజుకున్నారనమాట భూమి. దానికి సపోర్టింగు చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అడిగితే కోర్టుకు వెళ్ళమని చెప్తారు వాళ్ళు. వీళ్ళు కోర్టుకు వెళ్ళమంటారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళమంటారు. ఇది మన వ్యవస్థ ఇలా ఉంది. అందుకే ఆలోచించుకోవాలి అందరూ.
మాకు జరిగిన అన్యాయం కూడా ఎవరికి జరగవద్దు. అంటే ఇది ఒక్కటి నేను మాకు ఒక్కరే విషయం కాదు, చాలా కుటుంబాల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకా మీ హక్కులను తెలుసుకోలేకపోతున్నారు. ఏదో కొంచెం ల్యాండ్, ఏదో ప్లాట్ అమ్మి ఏదో ఆడపిల్ల పెళ్లి చేస్తారు, బంగారం డబ్బు పెడుతున్నాం, కట్నం ఇస్తున్నాం కదా అని అంటున్నారు. మరి కట్నం ఎందుకు ఇవ్వాలి మీరు? మీకున్న ఆస్తిలో ఎంత ఇస్తారో అంత ఇవ్వండి ఆమెకు, అన్నీ చూసుకుంటుంది. లేదు ఆడవాళ్ళకి కట్నాలు ఇస్తున్నాము, అల్లుడికి సిగ్గు ఉండాలి అడగడానికి, కూతురికి సిగ్గు ఉండాలి అంటున్నారు. అంటే మీరు వాళ్ళిద్దరు ఇష్టపడితే మాకు సంబంధం లేదు, కానీ జరుగుతున్న అన్యాయాల గురించి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా మాట్లాడుతున్నారు అన్నమాట. ఆస్తులు కట్నాలు ఇచ్చినాక ఆస్తులు అడగడానికి సిగ్గు ఉండాలంటున్నారు. తప్పది. మీరు ఎట్లా తండ్రికి పుట్టారో వాళ్ళు కూడా అట్లే పుట్టినారు. మీకు ఎట్లా హక్కు ఉందో వాళ్ళకు కూడా హక్కు ఉంది. ఇంకా వాళ్ళకు గ్రేట్. ఇంకా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదిలిపెట్టి చిన్నప్పటి నుంచి మీరైతే వదిలిపెట్టి పోతారా? తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడైనా దూరం పోతారా? పోరు. వాళ్ళు ఇక్కడి నుంచి వదిలిపెట్టేసి వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఉండి పిల్లలు, కుటుంబము, వంట, వార్పు, భర్త అని ఎన్నో సమస్యల మధ్య నలిగిపోతున్నారు. మీరు ఎవరు? కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. పట్టించుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇట్లా జాగ్రత్త ఉండకపోవడమే మా అమ్మకు వాళ్ళ బాబాయిలు అన్యాయం చేశారు. వాళ్ళ బాబాయిలే కాదు, వాళ్ళ కొడుకులు కూడా ఎల్లగూడెం విలేజ్లో లక్ష్మారెడ్డి కొడుకులు అనిల్ రెడ్డి, మనోహర్ రెడ్డి కానీ, యాదరెడ్డి కొడుకు నరేందర్ రెడ్డి కానీ, నర్సిరెడ్డి కొడుకు జితేందర్ రెడ్డి కానీ ఒక మూర్ఖంగా ప్రవర్తించారు అన్నమాట. అంటే ఒక్కొక్కరు 2 ఎకరాలు తీసుకున్నారు భూమి. అంటే మాకు జరిగిన అన్యాయం మీకు ఎవరికి, ఏ కుటుంబాల్లో జరగవద్దు అనే ఉద్దేశంతో నేను పోరాడుతున్నా సమస్యలపైన. దీనికి ప్రభుత్వం కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. మేము దాదాపు 2003లో ఇబ్రాపట్నం కేసు వేసినాం కోర్టులో. కేసు వేసుకోమని చెప్పిండు. తర్వాత కోర్టులో అబద్ధ సాక్ష్యాలు, చూడండి ఎట్లా కొట్లాడతారో. ఈమె మా అన్నకు పుట్టలేదు అన్నట్టుగా కొట్లాడాను అనమాట. వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈమె ఆయన వారసురాలే అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం చేస్తున్నారో చూడు ఆస్తుల విషయాలలో, భూముల విషయాలలో. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనిషి జీవితంలో మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు. పోయినాడు మాత్రం ఏం తీసుకెళ్ళరు, మంచితనం, మంచి పేరు తప్ప. నువ్వు సాయం చేసి మంచి పేరు తెచ్చుకోకున్నా పర్వాలేదు, కానీ ఒకరికి అన్యాయం చేసి మాత్రం పోవద్దు. పోయినా నీ కుటుంబం వాళ్ళకి తగులుతుంది ఆ పాపం. నువ్వు అనుకుంటావు, సరే ఈయన ఆస్తి తిన్నా, ఆయన ఆస్తి తిన్నా, ఆయన భూమి తిన్నా, ఈయన భూమి తిన్నా, మస్తు సంపాదించిన నేను నా పిల్లలకి, వాళ్ళు 2-3 తరాలు బతుకుతారు అనుకోవచ్చు. కానీ ఎట్లా కాదు, వాళ్ళకి మీరు చేసిన పాపాలు వాళ్ళు తగులుతాయి. కనుక నేనేం చెప్తున్నానంటే, ఏదైనా విషయంలో జాగ్రత్తగా పడండి. కొంచెం న్యాయం చేయండి, అన్యాయం చేయకుండా ఉండాలి.